అందరికీ ధన్యవాదాలతో ప్రస్తుతం పెదరావులు కనిపిస్తుంది. అసలు మీడియాని ఎందుకు ఉపయోగిస్తున్నాను అనేది యూత్కు తెలుపుతాను. మీడియా రంగం వల్ల మనకెన్నో లాభాలు ఉన్నాయి. మన వాయిస్ని, మన యొక్క భావ వ్యక్తీకరణని మాట ద్వారా తెలియజేస్తాం. ఆ తెలియజేసిన మాటని యూట్యూబ్ వివిధ రకాల భాషల్లోకి తర్జుమా చేసుకుంటుంది. దాని ద్వారా ప్రపంచవ్యాప్తంగా మనం మీడియా ద్వారా ముందుకు సాగవచ్చు. తద్వారా మన యొక్క వాయిస్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు. పెదరావూరు గ్రామం. అందరికీ ధన్యవాదాలతో మీ పరచూరు సుధాకర్. ఈరోజు యువతకి నేను ఇచ్చే సూచన ఏంటంటే, మీరు కూడా కామెంటేటర్స్గా మారండి. మంచిగా అవసరమైనవి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల గురించి ఎలా సాధించాలో తెలుసుకునే విధంగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఫీల్డ్లో ఆల్రౌండర్స్గా మారటానికి ఏం చేయాలి అనేది యూట్యూబ్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకి లైట్ బిగించాలి, మనకేం తెలీదు, మనం ఏం చేయాలనేది యూట్యూబ్లో కూడా చూడవచ్చు. అంటే ఒక ఎలక్ట్రికల్ లైన్ తీసుకుందాం. ఎలక్ట్రికల్ లైన్ గురించి తెలియని వారికి మనం తెలియచెప్పవచ్చు. అయితే దీంట్లో ఎలక్ట్రికల్ లైన్ని మనం ఎలా సప్లై ఇవ్వాలనేది మాత్రం అందరికీ తెలపవచ్చు. ఎలా అంటే, ఎలక్ట్రికల్ అనేది 3 ఫేజ్తో కూడింది. 3 ఫేజ్ అంటే 3 ఫేజ్లు, సపరేట్ ఫేజ్లు ఉంటాయి, ఒక న్యూట్రల్ ఉంటుంది. మనం సింగిల్ ఫేజ్ అంటే ఒక లైట్ వెలిగించడానికి ఒక న్యూట్రల్, ఒక ఫేస్ సరిపోద్ది. అంటే అప్పుడు 2 వైర్లు తీసుకొని మనం ఒకటి ఫేస్కి ఒకటి న్యూట్రల్కి ఇస్తూ లైట్ డైరెక్ట్గా వెలిగించవచ్చు. కానీ అది లైట్ ఆఫ్లో ఉండాలి కాబట్టి మనం స్విచ్ని ఉపయోగిస్తాం. స్విచ్ వచ్చేసి ఫేజ్ కంట్రోల్గా ఉంటుంది. ఫేజ్ కంట్రోల్గా ఉంటుంది. మనం ఏం చేయాలంటే 3 ఫేజ్ల్లో మనకు అవసరమైన విధంగా సప్లైని ఉపయోగించుకోవాలి. న్యూట్రల్ కామను, 3 ఫేజ్లకి న్యూట్రల్ కామన్గా ఉంటుంది. ఉదాహరణకి ఒక లైట్ వెలిగిద్దామని అనుకుందాం. లైట్ వెలిగియాలంటే ఫేస్ న్యూట్రల్ 2 కావాలి. ఫేస్లో మనం టెస్టర్ ద్వారా ఫేస్ ఏది న్యూట్రల్ ఏదన్నది టెస్టర్ ద్వారా తెలుసుకోవచ్చు. అది పర్ఫెక్ట్ చెకింగ్ కావాలనుకుంటే మాత్రం టెస్ట్ ల్యాంప్తో వాడుకోవాలి. టెస్ట్ ల్యాంపు 3 ఫేజ్లో టెస్ట్ ల్యాంప్ పెట్టకూడదు. 3 ఫేజ్లో టెస్ట్ ల్యాంపు యూజ్ చేయకూడదు. డబుల్ ల్యాంపులు పెట్టి సిరీస్ సర్క్యూట్ ద్వారా 3 ఫేజ్ చెక్ చేసుకోవాలంటే 2 బల్బులు సిరీస్ సర్క్యూట్ ద్వారానే 3 ఫేజ్ని మనం 3 ఫేజ్ సప్లైలో ఎలా టెస్ట్ చేయాలనేది తెలుసుకున్నాం. 3 ఫేజ్ని 3 ఫేజ్ని న్యూట్రల్ లేకుండా కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలా చేయాలంటే, 2 హోల్డర్స్ని ఒక సిరీస్ సర్క్యూట్ ద్వారా రెండు సిరీస్ సర్క్యూట్ ద్వారా 2 బల్బులను అమర్చుకొని 2 వైర్లను తీసుకెళ్ళి 3 ఫేజ్ని సప్లైని చెక్ చేసుకోవచ్చు, అంటే న్యూట్రల్ లేకుండా. ఇది పర్ఫెక్ట్గా తెలిసిన వాళ్ళు మాత్రమే చేయాలి. అదే సింగిల్ హోల్డర్తో సింగిల్ లైట్ని డబుల్ ఫేజ్లో పెడితే కాలిపోతుంది. లైట్ కాలిపోతే మనకు కూడా డ్యామేజ్ జరుగుద్ది. అందుకని ఎలక్ట్రికల్ లైన్ అనేది ఎప్పటికీ నిపుణులు అయిన వాళ్ళ సలహాలతో దగ్గరుండి ప్రాక్టికల్గా
ప్రాక్టికల్గా చేయాలి. ఎలక్ట్రికల్ అనేది అంత తేలికైన పని కాదు. ప్రాక్టికల్గా మనం కొనసాగించాలి. ఉదాహరణకి ఒక స్టార్టర్ మోటార్ని కనెక్షన్ ఇచ్చేటప్పుడు 6 వైర్లు వస్తాయి. అవి ఎండ్స్ని కరెక్ట్గా మనం టెస్ట్ చేసిన తర్వాత వైర్లు కనెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. స్టార్టర్ కనెక్షన్లు కొన్ని 30 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు కూడా కనెక్షన్స్ తేడా ఇస్తూ ఉంటారు. అది అనుభవంతో కరెక్ట్గా ఇవ్వాలి. ఎలక్ట్రికల్ ఎంతో విలువైంది పని. దాన్ని చాలా జాగ్రత్తగా సున్నితంగా చేయాల్సిన అవసరం ఉంది. అందరికీ ధన్యవాదాలతో మీ సుధాకర్ పరుచూరి. ఎలక్ట్రికల్, క్యారన్స్, ఈత ఇవన్నీ మనకి బహు ప్రయోజనాలు కలిగిస్తాయి. నా శక్తి కొద్దీ నా సూచనలు, సలహాలని ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను. అందరికీ ధన్యవాదాలతో మీ సుధాకర్ పరుచూరి. ప్రస్తుతం పెదరావూరు గ్రామాన్ని చూస్తున్నారు. అందరికీ ధన్యవాదాలతో.